సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. బిగ్ బాస్ హౌస్లో గెలవడం అంటే ఏంటి? కేవలం టైటిల్ కొట్టడమేనా, లేక కప్పు గెలిచి 50 లక్షలు తీసుకోవడమేనా? కాదు. అసలైన గెలుపు అంటే టైటిల్ రాకపోయినా జేబు నిండా డబ్బులతో జనాల మనసులో స్థానం, దర్జాగా బయటికి రావడమే రియల్ సక్సెస్. ఈ సీజన్ 9లో ఆ మ్యాజిక్ చేసిన వ్యక్తి మరెవరో కాదు, మన సుమన్ శెట్టి. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు కదా, పాపం ఏం సాధించారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆయన సాధించిన మొత్తం చూస్తే టైటిల్ విన్నర్ కూడా అసూయపడాల్సిందే. బిగ్ బాస్ చరిత్రలోనే ఒక కమిడియన్ సృష్టించిన కొత్త రికార్డ్ ఇది. సుమన్ శెట్టి ఖాతాలో పడిన ఆ భారీ మొత్తం ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఆ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా బిగ్ బాస్కి వెళ్లే కంటెస్టెంట్స్కి 3 రకాలుగా పేమెంట్స్ ఉంటుంది. 1 ఎంట్రీ లెవెల్, 2 మీడియం, 3 స్టార్ లెవెల్. సుమన్ శెట్టి, జయం, 7 బై బృందావన కాలనీ లాంటి సినిమాలతో మనకు ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉన్న స్టార్ కమీడియన్. ఆయనకున్న ఫేమ్, సీనియారిటీ దృష్ట్యా బిగ్ బాస్ నిర్వాహకులు ఆయనకు భారీగానే ఆఫర్ చేశారు. సుమన్ శెట్టికి రోజుకు అక్షరాల 45,000 రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట. వినడానికి 45,000 కదా అని అనిపించవచ్చు, కానీ లెక్క వేస్తే ఒక రోజుకు 45,000, ఒక వారానికి 7 రోజులు 3,15,000. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 6 నెలల కష్టపడితే వచ్చే జీతం సుమన్ శెట్టికి హౌస్లో ఒక వారంలో వచ్చిందనమాట. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే, సుమన్ శెట్టి హౌస్లో ఉన్న డ్యూరేషన్ సాధారణంగా కమెడియన్స్ బిగ్ బాస్కి వస్తే నవ్వించి ఎంటర్టైన్ చేసి ఒక 4 లేదా 5 వారాల్లో వెళ్ళిపోతారు. గత సీజన్లో మనం కూడా చూసాం. కానీ సుమన్ శెట్టి హిస్టరీ క్రియేట్ చేశారు. ఆయన ఏకంగా 14 వారాల పాటు హౌస్లో సర్వే అయ్యారు. నామినేషన్లోకి వచ్చిన డేంజర్ జోన్లో ఉన్న తనదైన కామెడీతో, ఎమోషనల్ కనెక్షన్స్తో ఆడియన్స్ ఓట్లు కొల్లగొట్టి 14 వారాల పాటు నిలబడ్డారు. ఇప్పుడు అసలు లెక్క చూద్దాం. వారానికి 3,15,000, మొత్తం 14 వారాలు. టోటల్గా ఆయన వెనకేసింది 44,10,000, దాదాపు 45 లక్షల రూపాయలు. టైటిల్ గెలవకుండానే ఇంత భారీ మొత్తం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఒకసారి ఆలోచించండి, బిగ్ బాస్ టైటిల్ విన్నర్కి వచ్చే ప్రైజ్ మనీ ఎంత? 50 లక్షలు. దానికి కట్టింగ్స్ ఉంటాయి, గిఫ్ట్స్ వేరే విషయం. కానీ సుమన్ శెట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా, టైటిల్ ప్రెషర్ కూడా లేకుండా దాదాపు విన్నర్కి సమానంగా 44 లక్షలు జోబులో వేసుకుని వెళ్తున్నారు. నిజం చెప్పాలంటే ఫైనాన్షియల్గా చూస్తే ఈ సీజన్లో సైలెంట్ విన్నర్ సుమన్ శెట్టి అనే చెప్పాలి. ఒక పక్క హౌస్లో అందరూ గొడవలు పడుతుంటే ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ మధ్యలో కామెడీ పంచులు వేస్తూ ఇంత మొత్తాన్ని సంపాదించడం ఆయన స్మార్ట్ గేమ్కి నిదర్శనం. కేవలం డబ్బులేనా? కాదు, సుమన్ శెట్టికి అంతకంటే ఎక్కువే దక్కింది. గత కొన్నాళ్లుగా ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. జనాలు ఆయన్ని మర్చిపోతున్నారేమో అనుకున్న టైంలో బిగ్ బాస్ రూపంలో ఆయన ఒక గ్రాండ్ రీఎంట్రీ దొరికింది. ఈ 14 వారాల్లో ఆయన చూపించిన మెచ్యూరిటీ, కామెడీ టైమింగ్ వల్ల ఇప్పుడు బయట ఆయనకు మళ్ళీ సినిమాలు వచ్చే అవకాశాలు క్యూ కట్టడం లాంటివి కనిపిస్తున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారని బాధపడే వాళ్ళు ఈ లెక్కలు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఆయన హౌస్ని గెలవలేదు, కానీ లైఫ్ని గెలిచారు. మరి సుమన్ శెట్టికి ఇచ్చిన ఈ రెమ్యునరేషన్ పై మీరేమంటారు? ఆయన ఎంటర్టైన్మెంట్కి ఆ అమౌంట్ కరెక్టేనా? కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. బిగ్ బాస్ 9 లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.